నమస్తే అండి, నా పేరు వెంకట్ మాదేవ్, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫా నగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది. రైట్, ఇంకా ఇన్నోవా కార్లు కావాలని అయితే నన్ను అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో మంచి బండి అయితే దొరక నేనైతే ఇప్పటివరకు అయితే మన ఛానల్లో అయితే వీడియోలు చాలా తక్కువ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను ఇన్నోవాలు. ఎందుకంటే నేను అమ్మిన బండ్లలో ఎక్కువ అమ్మిన బండ్లు ఏంటి ఏదంటే ఇన్నోవా కార్లు ఎక్కువ అయితే అమ్మాను. రైట్, ఇంకా ఈ బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఇది టయోటా ఇన్నోవా 2.5G వేరియంట్ అండి. 2.5G వేరియంట్ 2015 12వ నెల బండి, ఫస్ట్ ఓనర్ బండి అండి. ఆల్మోస్ట్ 2016 అనుకోవచ్చు. 2015 12th మంత్ ఫస్ట్ ఓనర్ వెహికల్. 1,45,000 కిలోమీటర్ తిరిగింది. ఎవ్రీ 1 కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఒక్క సర్వీస్ కూడా బయట అయితే కస్టమర్ చేయించలేదు. రెగ్యులర్గా కంటిన్యూగా షోరూమ్ ట్రాక్తో అయితే ఉంది. ఇంజన్ ఓపెన్ చేసి చూస్తే లైక్ సీల్ ఇంజన్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది. ఇంజన్ మీద ఇంత మట్టికి ఒక చిన్న రేంజ్ కూడా పెట్టలేదు. మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను నేను. ఇంకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా, బానెట్ నుంచి డిక్కీ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. బండి 5 టైర్లు కూడా 80 to 90% అయితే ఉన్నాయి. రీసెంట్గా అయితే మార్పించడం జరిగింది. 80 to 90% అయితే టైర్లు అయితే ఉన్నాయి. ఈ బండికి అయితే ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సిల్వర్ కలర్ బండి. ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను. దాని తర్వాత దీని ప్రైస్ ఏంటి అన్నది అయితే చెప్తాను. చూసుకోవచ్చండి, ఈ బండికి నేను చెప్తున్నాను ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ తప్ప ఎక్కడ కూడా ఒక చిన్న స్క్రాచ్ కాదు కదా, ఒక టచ్అప్ కూడా చేయలేదండి బండికి. అంత ఒరిజినల్గా ఉంది బండి. నేను ఇటువంటి బండ్ల కోసమే వెతుకుతూ ఉంటాను అండి. మంచి బండి దొరికితేనే మన ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. చూడొచ్చు, ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అవ్వలేదు. 2015. ఓకే, వీడియో అయితే కనిపించట్లేదు, నేనైతే చెప్తున్నాను. ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి. 2015 12వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు బండి. ఇంకా టైర్ పొజిషన్ అయితే చూపిస్తానండి. 5 టైర్లు కూడా ఇదే పొజిషన్లో అయితే ఉందండి, స్టెప్నీ టైర్తో సహా. సెవెన్ సీటర్ వెహికల్ అండి. చూడొచ్చు, ఇదిగోండి, ఈ మార్కింగ్స్ కూడా పోలేదు. ఇంకా బండికి కూడా వచ్చిన కవర్లు కూడా అలాగే ఉన్నాయి. అంత పర్ఫెక్ట్గా వాడారు బండి అయితే. ఇన్నోవా కార్లు అయితే నన్ను చాలామంది అయితే కావాలని అయితే అడుగుతున్నారు. ఇదే 1,45,280 కిలోమీటర్ అండి. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. 1 కిలోమీటర్ కూడా బయట సర్వీస్ అయితే చేయించలేదండి. టోటల్ షోరూమ్ ట్రాక్తో అయితే బండి అయితే ఉంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి, చూసుకోవచ్చు. కో డ్రైవర్ సైడ్, డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఇంటీరియర్లో కూడా ఎక్కడ కూడా డస్ట్ కానీ క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. చూడొచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉంది బండి. ఒక డోర్ చూపించాను, బాడీ లైనింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉందండి. ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి. అంటే అంత నీట్గా వాడారు. బండి నీడలోనే పెట్టారు ఎక్కువ శాతం ఇది. సో అందుకోసమే ఫ్రంట్ గ్లాస్ అయితే రీప్లేస్ చేయలేదు. సిల్వర్ కలర్ వెహికల్. ఒక ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ తప్ప ఎక్కడ కూడా చిన్న టచ్అప్ కూడా జరగలేదండి బండికి. టోటల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది, చూసుకోవచ్చు. బాడీ పంచింగ్ ఒరిజినల్. సార్ మీకు ఇంజన్ కూడా ఓపెన్ చేసి చూపెడతాను. అది బానెట్ ఓపెన్ చేసి చూపెడతాను, చూడండి.
సార్ చూడొచ్చు, ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను. మీకు వీడియోలో ఎంత క్లారిటీ కనపడుతుందో నాకైతే తెలియదు, కానీ లైవ్లో మాత్రం షోరూమ్ నుంచి ఇంజన్ తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉందండి. అన్ని స్కెచ్ మార్కులు సహా, ఎక్కడ చిన్న రేంజ్ కూడా పెట్టలేదు ఈ బండి పైన. ఏబిఎస్ చూసుకోవచ్చండి, అన్ని పీసుల మీద అన్నిటి మీద స్కెచ్ మార్కింగ్స్ అంతే ఉన్నాయండి. ఎక్కడ కూడా ఒక చిన్న ఏమీ ముట్టుకోలేదు బండిని, అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. ఇంకా కంపెనీ స్టిక్కర్స్ కూడా ఇంకా కొన్ని అలాగే ఉన్నాయి. ఇన్నోవా కార్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ బండిని అయితే మిస్ చేసుకోకండి, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, అంత పర్ఫెక్ట్గా ఉంది బండి. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. సార్ నీట్గా వాడడం చాలా తక్కువ మంది అయితే ఇంత మంచి నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. ఓకే సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను. మళ్ళీ ఒకసారి అయితే నేను డీటెయిల్ చెప్తాను. టయోటా ఇన్నోవా 2.5 G వేరియంట్ అంటే 2015 12వ నెల బండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ 1,45,000 కిలోమీటర్ తిరిగింది. 2024 నవంబర్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ బండికి. కీస్ చూసుకున్నట్టయితే 3 కీస్ అయితే ఉన్నాయి. బండికి ఏ చిన్న వంక కూడా లేదండి. టైర్లు కూడా 80 నుంచి 90% వరకు అయితే టైర్లు అయితే ఉన్నాయి. ఈ బండి వచ్చేసి ఢిల్లీలో ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. దీని ప్రైస్ వచ్చేసి 8,60,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. 8,60,000 ఫిక్స్డ్ రేట్ కాదండి, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది. టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేస్తే దీని ఫైనల్ ప్రైస్ ఏంటనేది చెప్తాను. బండి మాత్రం ఒక చిన్న వంక పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, అంత పర్ఫెక్ట్గా ఉంది బండి. ఈ బండి ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడమే, ₹1 కూడా ఖర్చు పెట్టబడలేదు. అంత బాగుంది బండి. నేను డ్రైవ్ కూడా చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఓకే సార్, ఈ బండి ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేస్తే దీని ఫైనల్ ప్రైస్ ఏంటన్నది చెప్తాను. బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, మరొకసారి చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొకసారి బండిని మీకు రౌండప్ చేసి చూపిస్తున్నానండి. ఇన్నోవా కార్లలో ఇంతకుముందు కూడా నేను ఒక 1.5 month ఒక వెహికల్ పెట్టానండి. దాని తర్వాత అంత పర్ఫెక్ట్గా ఉన్న బండి అయితే మళ్ళీ నాకు ఈ వెహికల్ అయితే కనిపించింది. చూడొచ్చు, టైర్లు కూడా అన్ని టైర్లు కూడా ఇదే పొజిషన్లో అయితే ఉన్నాయి. ఒక చిన్న వంక లేదండి బండికి, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇన్నోవా కార్ ఎవరికైనా అవసరం ఉంటే ఈ వెహికల్ అయితే తీసుకోండి. ఎందుకంటే నేను ఎంతగానో చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి. ఇక బండి అంత బాగుంటేనే నేను చెప్తాను. నేను అమ్మిన వెహికల్స్లో ఎక్కువ బండ్లు ఏదైనా ఉందంటే అది ఇన్నోవా వెహికల్సే నేను అమ్మింది. ఓకే సార్, ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. దీని ఫైనల్ ప్రైజ్ ఏంటన్నది అయితే చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.